చేసిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొగ్గుల దస్తగిరి గారికి, మన లోక్సభ అభ్యర్థి బత్తిపాటు నాగరాజ్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలా అనే ఆలోచనతో ఈ పొత్తులో భాగంగా ఒక మెట్టు దిగి ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేస్తున్నా. మొన్ననే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు సభలో, ప్రజాకలం సభలో మన గంగమ్మ చెరువు గురించి వ్యక్తం చేశారు. ప్రజలారా, ఆంధ్రపాడు చంద్రబాబు గారు చేపట్టారని ఆ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ద్వారా దాన్ని ప్రభుత్వం వచ్చినాక, ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక దాని మీద చర్య తీసుకుంటారని వారు వ్యక్తం చేశారు. కాబట్టి ముఖ్యంగా మన నియోజకవర్గంలో బలమైన నాయకుడు విశ్వనాథన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి ఉమ్మడి నుంచి ఏమీ అభివృద్ధి జరగలేదు. కాబట్టి గ్రామ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేసి మన బొగ్గుల దస్తగిరి గారికి, గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని నేను తెలియజేస్తున్నా, నేను ఆశిస్తున్నాను. నిషేధం అన్నారు, నూతన జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏ ఒక్క హామీని నెరవేరలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ ఉండే వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో మరి ముఖ్యంగా తల్లికి వందనం ఒక అబ్బాయి ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురున్నా 45,000 దాకా ఆ తల్లికి వందనం వర్తిస్తుందని నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ రోజు నేను ఒకటే తెలియజేస్తున్నా, మహిళలారా, మీకు బస్సు సౌకర్యం కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు చంద్రబాబు. విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.